వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ రాజకీయాల్లో అంతర్గత భద్రతా వ్యవహారాల్లో అతిపెద్ద ప్రకంపనలు సృష్టించే వార్త ఇది. పాకిస్తాన్ సైన్యంపై సొంత ముఖ్యమంత్రి యుద్ధ నేరాల ఆరోపణలు చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సుహైల్ అఫ్రిది సంచలన ప్రకటన చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తమ ఆపరేషన్ సందర్భంగా పాకిస్తానీ సైన్యం ప్రజలను, వారి మతపరమైన పవిత్రతలను, వారి మర్యాదను అవమానించిందని ఆయన ఆరోపించారు. మసీదుల్లోకి సైన్యం కుక్కలను తీసుకురావడంపై అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అంతర్గత భద్రతా వ్యవస్థకే ఇది సవాల్గా మారింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సుహైల్ అఫ్రిది పాకిస్తానీ సైన్యంపై నేరుగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన తొలి ప్రసంగాల్లో ఇవి అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు. సైనిక కార్యకలాపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఫ్రిది కీలక అంశాలను ప్రస్తావించారు. భద్రతా దళాలు మా మసీదుల లోపల కుక్కలను కట్టేయడం చూసాం. దీనిపై మేము అభ్యంతరం చెప్పగా అది పెద్ద సమస్య కాదు అన్నారు అంటూ ఆయన ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలకు హాని కలిగించే ఏ విధానాన్ని తాము అంగీకరించబోమని ఖరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా అఫ్రిది సైనిక చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ వీటిని యుద్ధ నేరాలుగా అభివర్ణించారు. ఈ సైనిక ఆపరేషన్స్ లో అమాయక పౌరులు చనిపోతున్నారు. పౌరులకు, భద్రతా దళాలకు ఇద్దరికి నష్టం కలుగుతోంది. కుటుంబాలు చంపబడటం, మహిళలపై అఘాయిత్యాలు జరగటం, మా మసీదులు ధ్వంసం కావడాన్ని మేము కళ్ళారా చూశామంటూ ఆయన భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా గిరిజన ప్రాంతాల్లో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో గల కుర్రం గిరిజన జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఒక కెప్టెన్ తో సహా 6 పాక్ సైనికులు మరణించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు సర్వసాధారణంగా మారాయి. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడైన అఫ్రిది ఆఫ్ఘనిస్తాన్ తో బలమైన సంబంధాలు ఉండాలని కోరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పట్ల తమ కేంద్ర ప్రభుత్వం విధానాన్ని పునర్పరిశీలించాలని ఆయన బహిరంగంగా అభ్యర్థించారు. పెరుగుతున్న దాడులు, అంతర్గత రాజకీయ విభేదాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.